నశించాలి పోలీసుల వైఖరి. జస్టిస్ జస్టిస్ జస్టిస్. లేవగురి లేవగురి పండుకోరి 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 పండుకోరి. సామాన్య ప్రజల మీద పోలీసుల పైశాచిక ఆనందం. సామాన్య ప్రజలకు పోలీసులు చేస్తున్న అక్రమాలను వెంటనే విడుదల చేయాలి, విడుదల చేయాలి. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. నశించాలి పోలీసుల వైఖరి, నశించాలి పోలీసుల వైఖరి. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం.
ఇది తెలంగాణ పోలీసుల పరిస్థితి. సామాన్య ప్రజలపై విరుచుకుపడ్డ తెలంగాణ పోలీసులు. 25 నిమిషాలు మేమే చెప్పినాం సార్. 5 minutes కూర్చున్నాం సార్. సార్ అంబులెన్స్ దారిద్దాం సార్. మేము పోయినసారి 25 నిమిషాలు లేదు సార్. 5 minutes కూడా లేదు సార్. 5 minutes కూడా లేదు సార్. నేను పోయినసారి 25 నిమిషాలు కూర్చోరు. మినిమం కాన్ఫిడెన్స్ ఉండాలి. మీరు ఇదే 25 నిమిషాలు కూర్చోరు. ఎవిడెన్స్ ఉంది. కానీ నేను కేసు ఎవరు చేస్తాను. ముందడ పట్టుర్రి. నీ అకౌంట్ చూడు దాన్ని చాలా వరకు ఉండరు. లింక్ ఓపెన్ చేసి అందులో పెట్టి ఫేస్బుక్ ఓపెన్ చేసిన లింకు కాపీ వేసుకొని వాట్సాప్లో పెట్టు. అంటే ధర్నా సైడ్ చేసుకుంటారా సార్? ధర్నా భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం విడుదల చేయాలి. ఓపెన్ చేయి.
పోలీసులారా ఖబర్దార్ ఖమ్మం పోలీసులారా ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి సీఎం సీఎం నశించాలి ఖమ్మం పోలీసుల వైఖరి దిక్కు దిక్కు బాధితుల పక్షాన పోరాటం చేస్తున్న విశారదం గారిని అరెస్ట్ చేయడమా దిక్కు దిక్కు బాధితుల పక్షాన పోరాటం చేస్తున్న విశారదం గారిని అరెస్ట్ చేయడమా దిక్కు దిక్కు బాధితుల పట్ల పోరాటం చేస్తున్న విశారదం గారిని అరెస్ట్ చేయడమా వర్ధిల్లాలి బీసీఎస్టీ జేఏసీ వర్ధిల్లాలి బీసీఎస్టీ జేఏసీ జిందాబాద్ ధర్మ సమాజ్ పార్టీ జిందాబాద్ ధర్మ సమాజ్ పార్టీ రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని అటే అట్ట అది ఓడా నడుతుంది వెహికల్ కన్నా ఫాస్ట్ ఫాస్ట్ లైవ్ లైవ్ జారుగుర్రి జరుగుర్రి లైవ్ అన్న గుంజకు ఈరోజు ఖమ్మం జిల్లా ఎలుగుమట్ల భూ బాధితులు ఎవరైతే ఉన్నారో రాత్రి కూలగొట్టినటువంటి ఇళ్లను తిరిగి ప్రభుత్వం వెంటనే భూ బాధితులకు మరి ఇళ్ల స్థలాలు అట్లాగే కూలగొట్టిన అదే స్థలంలో ఆ ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు బీసీఎస్టీ చైర్మన్ గౌరవ శ్రీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఈ రోజు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కు వెళ్లి మరి కలెక్టర్ గారితో బాధితులందరికీ న్యాయం జరిగే విధంగా మరి చూడాలని చెప్పేసి ఖమ్మం వెళ్తున్న క్రమంలో ఖమ్మం పోలీసులు గౌరవ శ్రీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని అరెస్ట్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి అనేక పోలీస్ స్టేషన్లు తిప్పుతూ మరి గౌరవ విశారదన్ మహారాజ్ గారి ఆచూకీ తెలియకుండా ఇప్పటి వరకు మరి విడుదల చేయడం లేదు. కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ సంయుక్తంగా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి గౌరవ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. న్యాయం జరగాలని చెప్పేసి బాధితుల పక్షాన నిలబడే గౌరవ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు మరి ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కు పోవడము మరి తప్ప మరి అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రోజు పేదల ఇల్లు కూలగొట్టి వారిని నిర్వహిస్తులను చేసి ఇల్లు లేని భూమి లేనటువంటి పేద ప్రజలను చేసి ఈ రోజు వారితో ఆడుకుంటున్నటువంటి ప్రభుత్వం రాబోయే రోజులలో భారీ మూల్యం చెల్లించక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే ప్రభుత్వం విశారదన్ గారిని విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనిచో రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్తే. విశారదన్ మహారాజ్ గారు వెంటనే విడుదల చేయాలి విశారదన్ మహారాజ్ గారిని వెంటనే విడుదల చేయాలి బాధితుల కోసం వెళ్ళిన విశారదన్ మహారాజ్ గారిని అరెస్టు చేయడమా సిగ్గు 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 బాధితుల కోసం వెళ్ళిన విశారదన్ మహారాజ్ గారిని అరెస్టు చేయడమా సిగ్గు 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 ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకి నమస్కారం. జై భీమ్. నేను ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బీసీఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని ఖమ్మం జిల్లా పోలీసులు అరెస్టు చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే దాదాపు 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి తీవ్రమైన పరిస్థితి ఖమ్మం జిల్లాలో గత వారం కింద జరిగినటువంటి ధర్నాలోనే విశారదన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత కూడా విశారదన్ సార్ గారు భూబాధితులు ఎవరైతే ఉన్నారో భూబాధితులందరికీ కూడా పట్టాలు ఇవ్వాలి, వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి, వారికి ఇల్లు కట్టించాలి, అందరికీ కూడా సమన్యాయం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో నేడు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి విశారదన్ మహారాజ్ గారు వెళ్ళడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఖమ్మం పోలీసులు వెంటనే విశారదన్ గారిని అరెస్ట్ చేసి మనకు ఉన్నటువంటి ఏదో ఒక పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అంటే అది కాకుండా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేకమైన పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఇప్పుడు ఖమ్మం జిల్లా దాటుకొని ఆంధ్రప్రదేశ్ వైపు కూడా ఆ పోలీస్ వాహనాలు వెళ్ళడం జరుగుతుంది. అంటే విశారదన్ మహారాజ్ గారు చేస్తున్నటువంటి
పోరాటం వల్ల అంటే ప్రజల తరపున పోరాటం చేయడం తప్ప, లేకపోతే ప్రజల తరపున ఓ నాయకుడిగా నిలబడి ప్రజల పక్షాన ప్రజలకు న్యాయం చేయడం కోసము విశాలాద్రి మహారాజుగా నిలబడడం తప్ప మరి ఈ తెలంగాణ ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలం మీ పార్టీలు మాత్రమే ఉన్నాయి, మీ అగ్రకుల పార్టీలే. కానీ బీసీ ఎస్టీల తరపున పనిచేసే ఏకైక నాయకుడు విశాలాద్రి మహారాజు గారు. విశాలాద్రి మహారాజు గారి యొక్క శక్తిని మీరు అడ్డుకోలేకపోతున్నారని చెప్పేసి తెల్లారేయడం అయిపోయింది. కాబట్టి మేమంతా నిక్కచ్చిగా చెప్తున్నాం, ఈ తెలంగాణ ప్రభుత్వం విఫలమైపోయింది ప్రజలకు న్యాయం చేయడంలో. తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది కాబట్టి డాక్టర్ విశాలాద్రి మహారాజు గారిని అరెస్ట్ చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే విశాలాద్రి మహారాజు గారిని విడుదల చేయాలి, లేకపోతే రేపు రాష్ట్ర బంధుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరి అందరికీ జై భీమ్, నమస్తే. ఒక్క 2 నిమిషాలు. We want justice. We want justice.